చదువుకున్నాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు యెహోవా సేవకులారా, ఈ టైటిల్ బైబిల్‌లో మనము ఎవరికి ప్రభు పెట్టినట్లుగా, లేకపోతే ప్రభువు మాట్లాడినట్టుగా మనం గమనించవచ్చంటే, యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం రండి. 41 అధ్యాయం 8 వచనం చదువుదాం. యెషయా గ్రంథం 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూడండి ఇక్కడ, నా సేవకుడైన ఇశ్రాయేలు అంటున్నాడు. నా స్నేహితుడైన అబ్రహామా అంటున్నాడు. కాబట్టి యాకోబుని ఆయన నా సేవకుడా అని పిలుస్తున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా లూకాసు వార్తలో ఈ మాట మనం చూద్దాం. మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం వచనం 54. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరం చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను. ఇక్కడ కూడా వ్రాయబడింది, ఆయన సేవకుడైన ఇశ్రాయేలు. యెషయా గ్రంథంలో క్రొత్త నిబంధనలో యెహోవా సేవకుడు, ఆయన సేవకుడు అని యాకోబుని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఆయన స్నేహితుడు, యాకోబు ఆయన సేవకుడు. ఆయన సేవకునికి ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన సేవకునికి ఆయన సహాయం చేసినవాడుగా ఉన్నాడు. ఆయన సేవకుడు ఏం చేశాడు? మనం చదువుకున్న కీర్తనలో 132వ కీర్తనలో ఆయన సేవకుడు ఏం చేశాడు? యెహోవా సేవకులారా, రాత్రి నిలుచుండు వారలారా. యాకోబు గురించి మనం ఎరిగిన అనుభవం ఏంటంటే, ఆయన రాత్రి అంతా ఆయన సన్నిధిలో ఆయనతో పోరాటం చేశాడు. 32వ అధ్యాయం ఆదికాండంలో ఆ రాత్రి 22వ వచనం చూస్తున్నాం. 21లో ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలి, 24లో మనం చూస్తున్నాం. మరి ఒక నరుడు యాకోబుతో పెనుగులాడటం. యాకోబు ఆ అధ్యాయంలో పోరాడి గెలిచిన వాడుగా, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అని ఆశీర్వదించమంటాడు. అందుకు నీ కీర్తన ముగింపులో అన్నాడు, సియోన్లో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును అన్నాడు. కాబట్టి రాత్రి ఆయన సన్నిధిలో నిలిచాం. ఆయన సేవకుడు రాత్రి ఆయన సన్నిధిలో నిలిచాడు. ఈ టైటిల్ మనము ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన సేవకుడు రాత్రి నిలిచాడు,
ఆశీర్వదించబడ్డాడు. 132 కీర్తనలో ఉన్న మాటలు ఈ మూడే. ఆయన సేవకుడు రాత్రి నిలిచాడు. ఆయన ఆ సేవకునికి సహాయము చేశాడు. ఆ సేవకుడు రాత్రి నిలిచాడు. ఆయన ఆ సేవకుని ఆశీర్వదించాడు. చూడండి, దైవగ్రంథంలో మరొక మాట మనం చదువుదాం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం. చూడండి, మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు? ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని. రైట్. ఈ వచనంలో నేను యాకోబును ప్రేమించితిని అన్నాడు. నేను యాకోబును ప్రేమించితిని. ఈ మాట ఆయన ఎప్పుడు అన్నాడంటే, రోమపత్రిక 9:12లో వ్రాయబడినట్లు, పిల్లలు పుట్టి మేలు కీడులు చేయకముందే పిలుచువాని మూలముగా ఆ సంకల్పం నిలకడగా ఉండు నిమిత్తం ఆయన చిన్నవాడు ఏలేవాడని, పెద్దవాడు చిన్నవాడికి దాసుడని నేను యాకోబును ప్రేమించితినని అన్నాడు. కాబట్టి ఆయన సేవకుణ్ణి ఆయన తల్లి గర్భమందే ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన సేవకుణ్ణి తల్లి గర్భమందే ఆయన ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ఆ సేవకునికి ఆయన సహాయం చేశాడు. ఆ సేవకుడు తన జీవితంలో ఎటో వెళ్ళిపోతున్నాడు. అతడు ఎటో పరిగెడుతున్నాడు. అతడు ఏదో పోరాటంలో ఉన్నాడు. కానీ ఆ సేవకుడిని ప్రభు వదలకుండా తన యొక్క మార్గంలోనికి తెచ్చుకోవటానికి, తిరిగి బేతేలు దర్శనం వైపు త్రిప్పటానికి, బేతేలుకు తిరిగి తీసుకొని రావటానికి, తాను చూచిన కలలోనికి, తాను చూచిన దర్శనంలోనికి తిరిగి తీసుకొని రావటానికి ఆ 32వ అధ్యాయంలో ఆ రాత్రి యాకోబును ఆయన మరి తొడ మీద కొట్టడం, తర్వాత యాకోబుకు ఇశ్రాయేల్ అని పేరు మార్చటం, తర్వాత యాకోబును ప్రభు ఆశీర్వదించటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యాకోబు తల్లి గర్భమందే ప్రతిష్ఠించబడినవాడు. యాకోబు తల్లి గర్భమందే ఎన్నుకోబడినవాడు. మనం వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఆదికాండంలో 35వ అధ్యాయంలో మొదటి వచనం, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అన్నాడు. నువ్వు బేతేలుకు వెళ్ళాలి అని చెప్పాడు. ఆదికాండం 28లో బేతేలు దర్శనం లేదా బేతేలు విజన్ ఆయన పొందుకున్నాడు. ఇప్పుడు మరలా పరిస్థితులను బట్టి పద్దనరాంకి వెళ్ళాడు. ఆ తర్వాత తిరిగి వస్తూ ఉంటుండగా ప్రభు ఆశీర్వదించాడు. 9వ వచనం చదువుతారా? ఆదికాండం 35:9. యాకోబు పద్నారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. పద్దనరాము నుండి తిరిగి రావాలి. పద్దనరాము నుండి తిరిగి రావాలి. బేతేలు నుండి ఆయన పద్దనరాముకి వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే ఆయన బేతేలు దర్శనం పొందిన తర్వాత ఆయన వెళ్ళాడు. కానీ ప్రభు మరలా ఆయన తిరిగి బేతేలుకు తీసుకొని వచ్చే ప్రణాళికలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, యాకోబుకి ఏం చెప్పాడంటే 7వ వచనంలో, ఏల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు,
కదా. ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు మన జీవిత అనుభవాల్లో నుండి గ్రాహ్యమవుతాడు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు అర్థమవుతున్నాడు. మన జీవిత అనుభవాల్లో నుంచి దేవుడు మనకు అర్థమవుతాడు. యాకోబు జీవితంలో దేవుడు బేతేలు దేవుడుగా ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. అయితే బేతేలుకు తను చాలా దూరంగా వెళ్ళవలసి వచ్చింది. కానీ ప్రభువు మాత్రం తిరిగి సమయం అయినప్పుడు తిరిగి తీసుకొని వస్తున్నాడు. ప్రభు నమ్మదగినవాడు. ఆదికాండం 15:16 అన్నాడు, అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారు. నీ 4వ తరం వారు వస్తారు. కానీ అప్పుడు దాకా వాళ్ళు 400 ఏండ్లు, మరి 13వ వచనంలో చెప్పాడు, పరదేశమందు నివసిస్తారని చెప్పాడు. యేసు ప్రభు ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు కొరకు నియమించబడిన క్రీస్తు యేసును దేవుడు పంపునట్లు మీరు మారు మనసు పొంది తిరగండి, అంతవరకు యేసు పరలోక వాసి అని చెప్పాడు. ప్రస్తుతం యేసు క్రీస్తు పరలోక వాసిగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు పరదేశవాసులుగా ఉన్నారు. యాకోబు పద్దనరాము వాసిగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు పరలోక వాసిగా, ఇశ్రాయేలీలు పరదేశ వాసులుగా, యాకోబు పద్దనరాము వాసిగా ఉన్నాడు. ఎందుకంటే కొంతకాలం ప్రభు వారిని తిరిగి తీసుకొని వచ్చే ప్రయత్నంలో సమయం వచ్చేటప్పుడు తీసుకురావటం కొరకు ఆయన చేయవలసిన ఆపరేషన్, ఆయన చేయవలసిన ప్రణాళిక అంతా ఇక్కడ జరిగిస్తున్నాడు. ఆదికాండంలో అలాగే నిర్గమాకాండంలో మోషే విషయంలో కూడా మనం ఎరుగుదాం. నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో మోషే 40 ఏండ్ల వాడైనప్పుడు అతడు హెబ్రీని భారం చూశాడు. హెబ్రీని భారం చూసినప్పుడు మరి హెబ్రీలు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు కూడా మోషే వారితో మాట్లాడుతున్నప్పుడు వారు అన్నమాట ఏంటంటే, నిన్ను మా మీద అధికారిగాను తీర్పరిగా నియమించిన వాడేవాడు? 14వ వచనం. అలా అన్నప్పుడు మోషే ఏం చేశాడు? మోషే వెళ్ళిపోయాడు. 40 ఏండ్లు మళ్ళీ మోషేని దేవుడు ఈ విజన్లోనికి తీసుకొని రాకుండా 3వ అధ్యాయం 1వ వచనంలో 80 ఏండ్లప్పుడు మోషే తిరిగి తన మామ మందను మేపుతున్నప్పుడు ప్రభు మోషేను తన పనిలోకి తీసుకొని వచ్చాడు, దర్శించాడు. కాబట్టి ఈ 40 ఇయర్స్ మోషే ఎక్కడ ఉన్నాడు? ఏ అనుభవంలో ఉన్నాడు? అలాగే పద్దనరాములో యాకోబు, అలాగే పరలోక వాసిగా యేసుక్రీస్తు, అలాగే పరదేశవాసిగా 400 ఏండ్లు ఇశ్రాయేలీలు. మన జీవితాల్లో కూడా ప్రభు తల్లి గర్భమందు ప్రతిష్ఠించిన వారిని కొంతకాలం వాళ్ళు అలాగ నడవటానికి ఆయన అనుమతిస్తాడు. కానీ ఇక టైం వచ్చినప్పుడు వారిని తన సేవ కొరకు ఆయన గట్టిగా పిలుస్తాడు. ఆ సేవ కొరకు వారిని తిప్పుతాడు. ఆ సేవ కొరకు వారికి ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తాడు. వారిని తిరిగి తన సేవలో ప్రతిష్ఠించుకుంటాడు. కాబట్టి ఇక్కడ సేవకుడైన యాకోబు గురించి ఆదికాండంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 32వ అధ్యాయం 9 చదవండి. 32:9. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా చూడండి, తిరిగి వెళ్ళుము. ఆయన వర్తమానం ఏంటంటే, నువ్వు తిరిగి రా, నిన్ను నేనే పంపించా పద్దనరాముకి, ఇంక నువ్వు తిరిగి వచ్చేసాయి. అలాగే ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అన్నాడు. ఇశ్రాయేలీని ఏం చేశాడు ఐగుప్తులో నుండి? మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో వచనం 15, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని. ఐగుప్తులో నుండి పిలిచాడు. టైం అయిపోయింది, 400 ఏండ్లు అయిపోయినాయి.
400 ఏండ్లు మిమ్మల్ని అక్కడ నేనే పెట్టాను. అబ్రహాముకి నేను ఆనాడు చెప్పాను, నీ 4వ తరం వారు 400 ఏండ్ల తర్వాత మరలా ఇక్కడికి వస్తారని, వచ్చేయండి మీరని చెప్పాడు. ఫరో ఆపాలనుకున్నాడు. ఫరో ఆపాలనుకున్నాడు కదండి. ఫరోకి చెప్తే అర్థమైద్దా? మమ్మల్ని ఆయన ఎప్పుడో కోరుకున్నాడు, మేము ఆయన సేవ చేయాలి, మేము వెళ్ళిపోతామంటే ఫరో ఏమంటాడు? ఈ ఇటుకలు ఎవరు చేస్తారు? మీరు వెళ్ళిపోతే ఈ మట్టి ఎవరు పిసుకుతారు? ఈ లెక్క ఎవరు చేస్తారు? ఇప్పటికిప్పుడు నువ్వు సేవ అంటున్నావేంటి? ఇప్పటికిప్పుడు నువ్వు సేవ పిలుపు అంటున్నావేంటి అని ఖచ్చితంగా ఫరో ఆపుతాడు. కానీ అక్కడికి ఆపే ప్రయత్నము చేసినా కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అది ఆయన ప్రణాళిక. మీరు ఒక విషయం తెలుసుకోండి. పిలాతు ఏమన్నాడు యేసు ప్రభుతో? నాకు అధికారం ఉంది నీ మీద అన్నాడు. లేదు లేదు లేదు. 10వ వచనంలో అన్నాడు, యోహాను 19:10లో, సిలువ వేయుటకు విడుదల చేయుటకు నాకు అధికారం ఉందంటే ప్రభు ఏమన్నాడు 11లో? పైనుండి నీకు ఇవ్వబడింది. ఫరో కూడా ఏమంటాడు ఇశ్రాయేల్తో? నాకు అధికారం ఉంది మీ మీద అంటాడు. లేదు, ప్రభు నీకు ఇచ్చాడు అధికారం. 400 ఏండ్లు మేము ఇక్కడ ఉండాలని ప్రభు అన్నాడు కాబట్టి నువ్వు మా మీద అధికారి అయ్యావు. యేసు ప్రభు కూడా సిలువ మరణం పొందటం అనేది తండ్రి అయిన దేవుని చిత్తం కాబట్టి పిలాతు ఎదుట ఆయన ఉన్నాడు. అంతే తప్ప పిలాతుకు యేసుప్రభు మీద అధికారమే ఉంటుందండి. కాబట్టి ఈ 400 ఏండ్లు ఇశ్రాయేలీలను పరదేశవాసిగా ఉంచింది ఆయనే. కాబట్టి ఫరో భ్రమపడుతున్నాడు. ఏమంటాడు ఫరో చెప్పండి? నిర్గమాకాండంలో, మన సేవలో ఉండకుండా వారిని ఎందుకు పోనిచ్చితిమి? వచనం 5, నిర్గమ 14:5. మనం ఎందుకు ఇలాగ చేసేటివి? మన సేవలో దేవుని సేవకుడు ఫరో సేవలో ఉంటాడా? ఫరో తన సేవలో ఉంచుకోవాలని అనుకుంటున్నాడు. ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు ఫరో తన సేవలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. యాకోబు మామ తన సేవలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. మోషే మామ తన సేవలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. కానీ మాంగారి సేవలో ఉండటానికి కాదు, యేసుప్రభువు వారి సేవలో ఉండటానికి ఆయన అందరినీ పిలిచేశాడు వెనక్కి. మోషే నువ్వు వచ్చే అన్నాడు. యాకోబు నువ్వు తిరిగిరా అన్నాడు. ఐగుప్తులో నా కుమారుని పిలిచితినే అన్నాడు. కాబట్టి సమయం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చేయాల్సిందే. వారిని ప్రభు పిలుస్తాడు. వారు తిరిగి ఆయన పని కొరకు వారు రావాల్సిందే. రాను అంటే ఆయన రప్పించుకోవడానికి ఆయన ఏదైనా చేస్తాడు. కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు. యాకోబుని ఆయన కొట్టింది, యాకోబుని ఆయనను గాయం చేసింది, యాకోబుని వాస్తవంగా బేతేలు వైపు త్రిప్పటానికి. సో బేతేల్ అనేది జాకోబ్స్ విజన్. ఆ విజన్కి ఆయన దూరంగా ఏమి వెళ్ళిపోలేదు. పద్దనరాములో ప్రభు ఉంచాడు. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభు తన దేశానికి దూరంగా ఉన్నాడు, తన స్వాస్థ్యానికి వెలివేయబడ్డాడు. దావీదు చెప్పిన మాట అది, నా దేశానికి దూరంగా నా స్వాస్థ్యానికి నేను వెలివేయబడ్డాను అన్నాడు. కానీ ఎందుకు ఆయన దూరంగా ఉన్నాడంటే, ఈ దినాల్లో ఆయన మరలా ఇశ్రాయేల్ సిద్ధం చేస్తున్నాడు. రైట్ టైం వచ్చినప్పుడు ఆయన మహిమగల రాజుగా ఆయన మరలా రీఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు మరలా రీఎంట్రీ బాగుంటుంది. మనం రోమాపత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నట్టు, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైన తర్వాత విమోచకుడు సియోన్లో నుండి వస్తాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు తిరిగి బేతేలుకు వచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు చూడండి ఆయన ఆదికాండంలో. ఆయన తిరిగి వచ్చినప్పుడు 35వ అధ్యాయం చదువుతారా? 35వ అధ్యాయంలో వచనం 2-3 వచనాల్లో ఆయన బేతేలుకు తిరిగి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి కదా. మిమ్మల్ని ఇదే వర్తమానం మనం వింటున్నాం. ఈ దినాల్లో మనం వింటున్న వర్తమానం ఏంటి? విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. రాత్రి కూడా హైదరాబాద్లో దేవుని ఆత్మ మాట్లాడిన విషయం ఇదే. విగ్రహములంటే ఎవరు? విగ్రహములంటే ఏంటి?
సో ఎవరైతే నిత్య జీవాన్ని అనుభవించట్లేదో, ఎవరైతే నిజస్వరూపం కాదో ఆ వ్యక్తులకు దూరంగా ఉండండి. వారి జోలికి పోకండి. వారితో జోడుగా ఉండకండి. మీకు వాగ్దానాలు ఉన్నాయి. మీరు సంచరించవలసిన వారు. మీరు సంచరిస్తే మీకు నేను సంచరించిన వాటిని అప్పగిస్తాను. అందుకని మీరు ముట్టవద్దు అని కొరింథీ 2వ పత్రిక 6:18 7వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు. సో సేమ్ అదే విజన్ని దేవుడు బేతేల్లో తిరిగి వచ్చినప్పుడు అదే పట్టుదల, ఇంకా చెప్పాలంటే అదే పద్ధతిని గలతీ 6:16లో చెప్పినట్టుగా యాకోబుకి దేవుడు ఇచ్చాడు. ఆ అన్య దేవతలను తీసి పారవేయాలి. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరానికి విగ్రహములతో ఏం పొందిక. పద్దనరాములో కొంతకాలం ఉండి రావటం వల్ల ఆయనలో ప్రభు కలిగించిన ఈ అనుభవం ఏంటంటే, ఆయన తిరిగి బేతేలుకు రాగానే, బేతేలు వైపు తిరగగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అన్య దేవతలన్నిటినీ పారవేయండి. 4వ వచనం మనం చూస్తున్నాం. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపుగా అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఈ వర్తమానంలో దేవుడు మరలా మనల్ని తిరిగి ఆ అనుభవాల్లోనికి తీసుకొని వస్తాడు. ఒకసారి లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ ఆ, సముద్రం సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి అనే మాట చూడండి. తర్వాత వచనం 33. ఆ 33 ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అది వారు సమాధి యొద్ద నుండి తిరిగారు. ఇంకా చెప్పాలంటే యెరూషలేమునకు తిరిగారు. ఎందుకు తిరిగారు యెరూషలేమునకు? 49. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిల్చోటండి. కాబట్టి సమాధిలో ఏం లేదు. ఇక్కడ ఉన్న మంచి మాట, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? 5వ వచనం. కాబట్టి పద్దనరాము అనేది, ఐగుప్తు అనేది, ఈ అనుభవాలు అనేవి వాళ్ళ జీవితాల్లో తిరిగి ప్రభు అక్కడి నుంచి తిరిగి త్రిప్పినప్పుడు వారిని తిరిగి మరలా ఏం చెప్పాడు? మీరు మళ్ళీ పట్టణంలో ప్రవేశించండి, సమాధి వద్ద నుండి మీరు తిరిగి వెళ్ళండి అని చెప్పాడు. వారు తిరిగి వెళ్ళింది ఎందుకంటే పైనుండి వారు శక్తి పొందుకున్నారు. కాబట్టి మనం కూడా ప్రభువు మనల్ని తిరిగి మరలా ప్రవేశపెడుతున్నప్పుడు ఆయన పైనుండి శక్తినిస్తాడు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. మీరు చదివారా? ఆ, యాకోబు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆ అన్యదేవతలన్నీ తీసి పారవేయమని చెప్పాడు. అలాగే ప్రభువు తన శిష్యులను, తన వారిని ఆయన మరల సమాధి యొద్ద నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళండి అన్నప్పుడు ఆయన పైనుండి శక్తి అను వాగ్దానాన్ని ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి తిరిగి మరలా మనం ప్రవేశించాల్సిన దానిలోకి ప్రవేశించాలి. సో ప్రభు ఎందుకు ఈ పరిస్థితులు గుండా మనల్ని తీసుకెళ్తున్నాడు? ఈ ఉదయకాలం ఆలోచన చేస్తే ఆయన తిరిగి మరలా మనల్ని మహిమగల రాజుగా పట్టణంలో ప్రవేశపెడతాడు. లూకాసు వార్త కీర్తనల గ్రంథం 24వ కీర్తన మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఆయన గవిని వెలుపట పడద్రోయబడ్డాడు. కానీ మరలా యెరూషలేములోకి ఆయన ఎలా వస్తాడు? మహిమగల రాజుగా వస్తాడు. మహిమగల రాజుగా ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకోండి. మీరు ఆలోచన చేశారా? ఆయన పడవేయబడినప్పుడు తృణీకరించబడిన రాయి, ఆయన తిరిగి ప్రవేశించినప్పుడు ఆయన మహిమగల రాజు. కాబట్టి మహిమగల రాజు ఎంట్రీ కొరకే కొంతకాలం పద్దనరాములు ఉంచాడు. మహిమగల రాజు ఎంట్రీ కొరకే కొంతకాలం వారిని ఐగుప్తులో ఉంచాడు. మహిమగల రాజుగా ఎంట్రీ కొరకై యేసుక్రీస్తు కొంతకాలం పరలోకంలో ఉన్నాడు. అలాగే మోషే కూడా చాలా కాలం 40 ఏండ్లు సుమారు ఆయన తన మామ మందను, లేకపోతే తనకు దేవుడిచ్చిన దర్శనముకు దూరంగా ప్రభు ఉంచాడు. కానీ ఇప్పుడు మోషేని ఎవరు ఆపలేరు. మోషే తిరిగి వస్తున్నప్పుడు ఇప్పుడు మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఇంకా చెప్పాలంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే గురించి ప్రభువాత్మ రాయించిన అద్భుతమైన విషయం
34వ అధ్యాయము వచనం 10వ వచనం. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయంలోను ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలు ఇదివరకు పుట్టలేదు. 340s. మోషే జీవితంలో 340లు. ఫస్ట్ 40, సెకండ్ 40, థర్డ్ 40. ఫస్ట్ 40లో ఆయనకు దేవుని చిత్తము బయలుపరచబడలేదు, కానీ 40 ఏండ్లు అయినప్పుడు దేవుడు ఆయనలో భారం ఉంచాడు. 40 ఏండ్లు ఆయన దేవుడు మరి తన విజన్కి దూరంగా ఉంచి 80వ ఏట నుండి ఆయన 120 సంవత్సరాల వరకు మరి మనం చూస్తే చివరి 40లో అద్భుతంగా మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మోషే జీవితంలో 3 పవర్ ప్లేస్ ఉన్నాయన్నమాట. సో పవర్ ప్లే, థర్డ్ పవర్ ప్లేలో మోషే ఒక ఆట ఆడుకున్నాడు. మోషే యొక్క ఆట టీంని గెలిపించింది. ఇశ్రాయేలు టీం అంతా గెలవటానికి కారణం ఆ పవర్ ప్లే, థర్డ్ పవర్ ప్లేలో 80-120 ఆయన అద్భుతమైన అనుభవాలు గుండా వచ్చాడు. అసలు మోషేను ప్రభు ఎలా వాడుకున్నాడో చూడండి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ప్రభు మనల్ని వదిలిపెట్టడం, తల్లి గర్భంలో ఆయన మనల్ని ప్రతిష్ఠించుకుంటే మాత్రం ఆయన మనం ఎక్కడ తిరిగినా కూడా పట్టుకొని తీసుకొని వచ్చి తన సేవలో ఉంచుకుంటాడు. తన పని కొరకు ఆయన ప్రతిష్ఠించుకుంటాడు. ఆయన చాలా అద్భుతంగా వాడుకుంటాడు. అందుచేత మనం ఆయన సేవకుడైన యాకోబు గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అబ్రహామునకును అతని సంతానమునకును కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మరి ఆయన చేసిన ప్రమాణాన్ని బట్టి సేవకునికి ఆయన సహాయము చేశాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం, హోషేయ 12:3. హోషేయ గ్రంథం 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడే అతడి దేవునితో పోరాడెను. తర్వాత చదవమ్మా, 4 చదవ. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. రైట్, ఈ వచనం చూడండి. అతడు కన్నీరు విడిచి బతిమాలాడంట. యాషావు వంటి భ్రష్టుడు కాదు. యాషావు ఆ తరువాత కన్నీళ్లు విడిచాడు. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన వాడు, ఒక వ్యభిచారి. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం 12వ అధ్యాయంలో మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడ్డాడు 17లో. కన్నీరు ఎప్పుడు విడిచాడు యాకోబు? కన్నీరు ఎప్పుడు విడిచాడు? ఆ తర్వాత కాదు. రాత్రి ప్రభు మాట్లాడుతూ చెప్పాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలిగించును, మారు మనసు దుఃఖమును పుట్టించదు. మారు మనసు దొరకక కన్నీరు కార్చిన యాషావు వంటి వాడు కాదు యాకోబు. అసలు యాషావు గురించి ఒక మాట చెప్పుకుందాం. ఆ తర్వాత ఎందుకు కన్నీరు విడిచాడు? మారు మనసు ఎందుకు పొందక విసర్జించబడ్డాడు? అయితే ఇలా చెప్పుకోవచ్చు మనం, దేవుడు యాకోబును ప్రేమించాడు. దేవుడు యాకోబును ప్రతిష్ఠించాడు. యాకోబును తల్లి గర్భమంది ఆయన కోరుకున్నాడు. కాబట్టి లోకం వేరు, సంఘం వేరు, విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఏదోమును నేను నక్కల పాలు చేశాను అన్నాడు. ఏదోము అంటే యాషావులో నుండి వచ్చిన ఆయన యొక్క సంతానం ఏదోమీయులు. కానీ ఇశ్రాయేలీలు చూడండి, దేవుడు ఇశ్రాయేలీలను ఎలాగూ నడిపించాడు. ఇశ్రాయేలీల అనుభవాలు వేరు. మీరు ఆలోచిస్తే కొంతకాలము ఏదోముది పైచేయి కింద కనిపిస్తున్నా కానీ నిత్యమైన నిబంధనలు ఎవరున్నారు? యాకోబే, ఇశ్రాయేలీలే. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే, విలాప వాక్యముల గ్రంథంలో ఇశ్రాయేల్ అనే మాటకు అర్థము అక్కడ రాయబడింది.
విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం వచనం, మొదటి వచనంలో 4వ మాటలో మనం చూస్తున్నాం, సంస్థానములలో రాజకుమార్తె. కాబట్టి ఇశ్రాయేలు అంటే రాజకుమార్తె, షారా అంటే రాజకుమార్తె. కాబట్టి ఇశ్రాయేల్ రాజకుమార్తె, కానీ ఏం చేయాల్సి వస్తుంది? పన్ను చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇది నిత్యమైనది కాదు, దృశ్యమైనవి అనిత్యములు. పన్ను చెల్లిస్తుంది కానీ వాస్తవంగా రేపొద్దుట అది పరిపాలన చేయబోతుంది. అందుకనే ఈ విలాపవాక్యముల గ్రంథంలో మనము ఒక మాట చదువుదాం, చూడండి. 5వ అధ్యాయం 15వ వచనం, నాట్యము దుఃఖముగా మార్చబడింది. ఆ మాట మనం చూస్తున్నాం. నాట్యం ఏమైంది? దుఃఖంగా మారిపోయింది కదండి. విలాపవాక్యములు అంటే ఏంటి? దుఃఖమే. కానీ దేవుడు దుఃఖాన్ని ఎలా చేశాడు? ఆయన నాట్యంగా మార్చాడు. కిరీటం పడిపోయింది, 16వ వచనం కదా. కిరీటం పడిపోయింది. కానీ మీరు ఆలోచిస్తే ఈ పడిపోయిన కిరీటాన్ని మరలా ప్రభు ఏం చేస్తాడు? నిత్యముగా ఉంచుతాడు. అదే మనం 132వ కీర్తన 18లో చూస్తున్నాం. అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరెళ్తుంది. అతని కిరీటం అతని మీదే ఉండి తేజరెళ్తుంది. దావీదు కిరీటం కొంతకాలం పడిపోయినట్టుగా, ఇశ్రాయేలీల కిరీటం పడిపోయినట్టు కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం అతని కిరీటం అతని మీద ఉంటుంది అనేమాట. అద్భుతం ఇది. కాబట్టి జరుగుతున్న పరిస్థితులను బట్టి కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతము ఏదోము పైచేయిగా కనబడుతుంది, కానీ అన్యజనుల ప్రభుత్వాలు ఎంతో కాలం ఉండవు. యెహోషాపాతు లోయలో ఆయన అన్యజనులకు తీర్పు తీర్చబోతున్నాడు త్వరలో. అది మనం యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 14లో మనం చూస్తున్నాం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినం వచ్చే ఉన్నది. కాబట్టి 12 నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీరుస్తాడు ఆయన. నలుదిక్కులు, ముఖ్యంగా చెప్పాలంటే 4 ప్రభుత్వాలు. 4 ప్రభుత్వాలు వినండి. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో ఈ 4 ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. అంటే ఇది గ్రేకీయుల ప్రభుత్వం. దాని పాదములు ఎలుగుబంటి పాదములు. అంటే మరి పాదాలంటే 2 ప్రభుత్వాలు ఇక్కడ, లేదా ఎలుగుబంటి అంటే మాదియ పారసీక ప్రభుత్వం. దాని నోరు సింహపు నోరు, అంటే బబులోను ప్రభుత్వం కదండి. అది ఎలా ఉందంట? మొదటి వచనం, క్రూర మృగం అంటే రోమా ప్రభుత్వం. కాబట్టి ఈ యాంటీ క్రైస్ట్ 13వ అధ్యాయంలో ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ యాంటీ క్రైస్ట్ ఆ 4 ప్రభుత్వాల నుంచి వచ్చిన వాడే. అయితే ఈ యాంటీ క్రైస్ట్ని సంహరించేది ఎవరు? ఇశ్రాయేలు రాజే. ఎలా చంపుతాడంట ఇశ్రాయేల్ రాజు ఈ యాంటీ క్రైస్ట్ని? తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, తన నోటి ఊపిరి చేత, ఆగమన ప్రకాశం చేత. కాబట్టి తీర్పు సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి అన్యజనుల ప్రభుత్వాలు పై చేయి కనిపిస్తున్నాయి, కానీ ఆయన ముందే చెప్పాడేమని, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. కాబట్టి భవిష్యత్తులో పరిపాలించేది యాకోబే, ఇశ్రాయేలే. కాబట్టి మనం 2 దినాల క్రితం ఆత్మ ద్వారా పొందుకున్న వర్తమానం ఏంటంటే, ఏది నిత్యమైందో దాని మీద మనం మనసు పెడదాం. నిబంధన నిత్యమైంది. ఇప్పుడు ఏమున్నాయో అనే దాన్ని బట్టి మనం ఆలోచన చేయొద్దు. నిత్యమైంది ఏదో దూరదృష్టి కలిగి ఉండాలని కూడా నిన్న ఉదయకాల నల్లజరలో ప్రభు మరొకసారి మాట్లాడుతున్నాడు. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9లో చెప్పినట్టు మనం దూరదృష్టి కలిగి ఉండాలి. ఏం జరగబోతుంది భవిష్యత్తులో? యాకోబు ఓడిపోయాడా? యాకోబు పడిపోయాడా? యాకోబు అయిపోయాడా? నో. ప్రభు చెప్తున్నాడు అతని కిరీటం పడిపోయింది, కానీ మరలా ఏమన్నాడు? దావీదు కిరీటం అతని మీదే ఉంటుంది, అది తేజరిల్లుతుంది అన్నాడు. విలాప వాక్యముల గ్రంథంలో చెప్పాడు. అయ్యో
జనభరితమైన పట్టణము దుఃఖాక్రాంతమైంది, సంస్థానములో రాజకుమార్తె పన్ను చెల్లిస్తుంది. చివరి అధ్యాయంలో చెప్పాడు, నాట్యముగా మారుస్తానన్నాడు. ఆ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడు. హోషేయ గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంది, చదువుదానండి. హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. 2:14-15 వచ్చిన చదువు. 2వ అధ్యాయం హోషేయ గ్రంథం 14-15 వచ్చినాలు. వెంబట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నాటి నుండి వినున్నట్లు అది ఇచ్చటి నుండి నా మాట వినును. దేవునికి స్తోత్రం. ఈ వచనంలో ఆయన చెప్పాడు, పిమ్మట అన్నాడు. పిమ్మట అంటే మరలా, మరలా నేను ఆకర్షిస్తానన్నాడు. 11 రోమాపత్రిక. దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లన రాదు. ఎందుకంటే ఆయన మళ్ళీ చెప్పాడు, నేను మళ్ళీ ఆకర్షిస్తాను, అరణ్యంలోనికి తీసుకెళ్ళి మాట్లాడుకుంటాను కదండి. యేసుప్రభు ఆ చెవిటివాడిని ఏం చేశాడు? జనాల నుంచి దూరంగా తీసుకెళ్ళాడు. తన చెవిలో వ్రేలు పెట్టాడు, ఎఫ్ఫాతా అన్నాడు, తెరవబడుము అన్నాడు. సో ప్రభు కూడా పర్సనల్గా నీతో మాట్లాడాలి ఇట్రా అని తీసుకొని వెళ్తాడు. కొన్నిసార్లు పర్సనల్గా మాట్లాడడానికే జనాల నుంచి దూరంగా తీసుకెళ్తాడు మనల్ని. అల్లరి జనం మధ్యలో ఉన్నాం, వర్తమానం విన్నెవరు, వాక్యం చదవనెవరు, ప్రార్థన చేసుకొనెవరు. ఈ క్వైట్ టైం ఇవ్వటానికే ప్రభు అరణ్యంలోని తీసుకెళ్ళాడు. పౌలు కూడా ఎక్కడ పోయాడు? పిమ్మట నేను దమస్కునకు వెళ్ళి తిని 17లో చెప్పాడు. అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని. ఎక్కడికి వెళ్ళలేదు? యెరూషలేంలోకి వెళ్ళలేదు. మనుష్య మాతృలతో సంప్రదించలేదు. ఆయన అరణ్యంలోనికి, అరేబియా దేశంలోనికి వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా అరణ్యపు అనుభవం ఉంటుంది, అరేబియా దేశం ఉంటుంది. ఎందుకు తీసుకెళ్తాడు అరణ్యంలోకి? మాట్లాడాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. నువ్వు మామూలుగా అయితే నువ్వు వినవు. కాబట్టి ఇప్పుడు నేను నీతో మాట్లాడతానని తీసుకెళ్తాడు. అక్కడ ఆయన మాట్లాడతాడు. 15వ వచనంలో అక్కడ నుండి తీసుకొచ్చి ద్రాక్ష చెట్లను ఇస్తాను, ఇప్పుడు ఆకోరు అనగా బాధలోయను నిరీక్షణ ద్వారంగా చేస్తానన్నాడు. కాబట్టి ఏ లోయలోకైతే పడిపోయినట్టు అనిపిస్తుందో ఆ లోయనే ఇప్పుడు ద్వారంగా మారుస్తాడు. ఇప్పుడు ఆ గేటు గుండా లోపలికి తీసుకొని వస్తాడు. కాబట్టి మహిమగల రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. అసలు ఇశ్రాయేల్ తిరిగి వచ్చినప్పుడు అమాలేకీలు వారిని ఎలా ఎదుర్కోవాలన్నాడు? ఇశ్రాయేల్ తిరిగి వచ్చినప్పుడు అమాలేకీలు వారిని ఎలా ఎదుర్కోవాలి? వారిని భోజనాలతో ఎదుర్కోవాలి, వారిని భోజనాలతో ఎదుర్కోవాలి, ప్రేమతో ఎదుర్కోవాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తులో ఉండి నా ప్రజ వచ్చినప్పుడు నిర్గమకాండం 17లో నా ప్రజ మీద యుద్ధం చేయడానికి వచ్చారు, అందుకనే అమాలేకీలను నిశ్శేషముగా నువ్వు నిర్మూలన చేసేయమని చెప్పాడు. సమూయేలు గ్రంథంలో మనం సౌలుకు ప్రభు చెప్పిన మాటను మనం చూస్తున్నాం. అదేంటంటే నిశ్శేషముగా అమాలేకులు నిర్మూలన చేయి. 15వ అధ్యాయము వచనం 3లో అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడు? నిర్మూలన చేయలేదు. అందుకనే ప్రభు మరి ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఆయన చేతిలోంచి లాగేసుకున్నాడు. వచనం 28లో మనం చూస్తున్నాం. ఈ మాటలు ఆలోచించండి. ప్రభువు మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఆయన వారిని తీసుకొని వచ్చినప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆయన చెప్పాడు. అంటే ఇశ్రాయేలీలు తిరిగి ఎలా వచ్చారు? పారిపోయి వచ్చారా? వాళ్ళు భయంగా వచ్చారా? కాదు. వాళ్ళు ఎలా వచ్చారంటే సైన్యముగా వచ్చారు. అందుకే నేను నిర్గమకాండంలో ఏం రాశాడంటే, ఐగుప్తులో నుండి
యెహోవా సేనలు బయలుదేరాయి అనే మాట 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. వారందరూ సైన్యముగా బయలుదేరారు అనే మాట మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో వారు యుద్ధ సన్నద్ధులై వచ్చారని 18వ వచనంలో రాశాడు. అంటే వాళ్ళు టీవీగా నడుచుకుంటూ, ఒక పిరికోళ్ళలాగా రాలేదు వాళ్ళు. వాళ్ళు టీవీగా నడుచుకుంటూ వచ్చారు. సో రీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. రీ ఎంట్రీ ఒక పిరికి వాళ్ళకి కాదు. నిజంగా పద్దనరాముకి ఎలా ఎలా వెళ్ళాడు? పారిపోయాడు అని ఉంది కదా. పద్దనరాముకి పారిపోయాడు కానీ తిరిగి మరలా వెళ్ళమన్నప్పుడు చాలా భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? యాషావు చంపేస్తాడేమో అనుకున్నాడు. ఆయన దర్శనం గలవాడిని ఎవడు చంపుతాడండి? విజన్ కలిగిన వాడిని ఎవడు చంపగలడు? కాబట్టి యాషావుకు భయపడ్డాడు. కానీ దేవుడు అద్భుతం చూడండి, ఎవరైతే చంపేస్తారని అనుకున్నారో అతడే వచ్చి ముద్దు పెట్టాడు. అతడే వచ్చి ముద్దు పెట్టాడు. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పట్టుకొని ఏడ్చినట్టుగా మనము 33:4లో చూస్తున్నాం. ఆలోచన చేయండి. తిరిగి మరలా వస్తున్నప్పుడు ఎంత భయపడుతూ వచ్చాడు. కానీ అక్కడి నుంచి యాకోబు నడక అంతా టీవీగానే. ఎందుకంటే మరి అతని నడక మార్చాడు ప్రభు. ఆ రాత్రి ఎప్పుడైతే తొడ మీద కొట్టాడో ఆ తర్వాత అతని నడకను మార్చాడు. ఇంకా చెప్పాలంటే అతని ఉదయాన్ని మార్చాడు. ఇక్కడ మనం అదే చూస్తాం. 32వ అధ్యాయము వచనం 31లో అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను అనే మాట చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు, బాధను నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఆ రాత్రి పెనూయేలులో నుండి అతడు సాగుతున్నప్పుడు సూర్యోదయమైంది అనే మాట చూస్తున్నాం. సూర్యోదయమైన అనుభవం కలిగింది అనేది చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వాక్యం వింటున్న వారు ప్రభు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోండి. ప్రభు ఎందుకు మన జీవితాల్లో కొంతకాలం ఆయన వదిలిపెడతాడో అర్థం చేసుకోండి. కానీ టైం వచ్చినప్పుడు ఇక వదలడం. ఆ టైంలో మనం ఎక్కడికి రావాలో అక్కడికి రావాలి. ఇక్కడ కూడా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు 19వ వచనం 2వ అధ్యాయంలో హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత యోసేపు స్వప్నమందు ప్రత్యక్షమై 21 శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరి అని చెప్పాడు. ఇప్పుడు దాకా నాకు భయం. ఏం భయం? బేతేలుకు రావాలంటే భయం, ఐగుప్తులోంచి రావాలంటే భయం కదండి. వీళ్ళైతే ఐగుప్తులో శిశువుని తీసుకొని రావాలంటే భయం. కానీ ప్రభు ఆత్మ ఏం చెప్పాడు? శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ధైర్యంగా వచ్చేసాయి అని యోసేపుకు ప్రత్యక్షత వచ్చింది. పౌలు గురించి కూడా నిన్న మనం విన్నాం కదా. పౌలు కూడా కైసరు ఎదుట నిలబడాలని వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు? 28వ అధ్యాయంలో 21 యోదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు చెప్పలేదు. అద్భుతం. అప్పుడు దాకా ఎన్ని కోర్టులకు తిప్పారు, ఎన్ని న్యాయస్థానాలకు తిప్పారు. 21వ అధ్యాయంలో పట్టుకున్నారు. 28వ అధ్యాయం దాకా ఆయన అధికారుల వశంలోనే ఉన్నాడు. మీరు చూస్తే 20లో ఇంకా ఆయన గొలుసుతోటే కట్టబడి ఉన్నాడు. మీరు చూడండి. 28లో ఆయన స్వస్థతలు చేశాడు. 27లో ప్రయాణంలో ఆయన అద్భుతాన్ని చేశాడు. అయినా కూడా గొలుసులు ఎప్పలేదు. సో ఆయన ఒక ఖైదీగా తీసుకొని రాయబడ్డాడు. కానీ అక్కడ ఉన్నవారు ఏం చెప్పారంటే నిన్ను గూర్చి మాకు ఏ పత్రికలు రాలేదు. మోషే తిరిగి మరలా వస్తున్నప్పటికీ ఆ ఫరో చనిపోయాడు కదా. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. యేసు ప్రభు తిరిగి వస్తున్నప్పటికీ ఆ హేరోదు చనిపోయాడు. పౌలు తిరిగి వచ్చినప్పటికీ ఆ కైసరు సన్నిధికి రావాలని బయలుదేరి వచ్చినప్పుడు అక్కడికి పత్రికలు రాలేదు. ఏ చెడు సంగతి మాకు తెలియలేదని చెప్పారు. కాబట్టి తిరిగి మరలా నేను వెళ్ళమన్న స్థానంలోకి నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు భయపడుతున్న పరిస్థితులు ఏమి అక్కడ లేకుండా ప్రభు చేశాడు. సో ఎంతకాలం అక్కడ జరగాల్సిన ఆపరేషన్ జరిగించడం కొరకు మళ్ళీ దూరం పెట్టాడు.
మన చూడ కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం? కొంతకాలం అద్దెంట్లో ఉంటాం. పౌలు కూడా ఈ అధ్యాయంలో అద్దెంట్లోనే ఉన్నాడు. 28వ అధ్యాయము 30వ వచనంలో 2 సంవత్సరాలు అతడు అద్దెంట్లో కాపురం ఉన్నాడు. మనం కొత్త ఇల్లు కట్టబడేటప్పుడు ఏం చేస్తాం? ఒక అద్దెంట్లో ఉంటాం. కానీ కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఏం చేయాలి? ఇక అద్దెల్ని విడిచిపెట్టి కొత్త ఇంట్లోకి వచ్చేయాలి. కాబట్టి అమోరీల అక్రమం సంపూర్ణం కాలేదు కాబట్టి నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారని చెప్పాడు. కాబట్టి ప్రభు ఆ టైం వచ్చినప్పుడు పిలుస్తాడంతే. ఇక ఆ టైం వచ్చినప్పుడు ఆయన పిలిస్తే వచ్చేయాల్సిందే. లాజరు బయటికి రమ్మంటే లాజరు ఏం చేశాడు? వెంటనే వచ్చేసాడు. ఉం? ఆయన పిలిస్తే వస్తామా? ఉండగలమా? ఎక్కడైనా ఆయన పిలిస్తే ఎక్కడి నుంచి అయినా మనం రావాలి. సుంకపు మెట్టునొద్దనున్న లేవీని ఆయన పిలిచాడు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? ఆ మెట్టు దగ్గర నుండి ఆయన ప్రభువుని వెంబడించాడు. ఆయన పిలుపు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన్ని పిలిచినప్పుడు అందరం కూడా సహకరించాలి, సమ్మతించాలి. చక్కగా మనం దేవుని పనికి వారిని అప్పగించాలి కదండి. ఆఖరిగా అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చదువు. నేను వారు సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పాను. ఇది పౌలుకు బర్నబాకు చెప్పట్లేదు, అక్కడ ఉన్నవారికి చెప్తున్నాడు. ఏమనంటే "ఆ, మీరు వాళ్ళని పంపించేయండి, వాళ్ళు నేను పిలుస్తున్నాను" అన్నాడు. ఫరోకి ఏమన్నాడు? పంపించేయమన్నాడు. మందసాన్ని ఏమన్నాడు? పంపించేయండి అన్నాడు. పంపించలేదు. రహస్య స్థానాల్లో గడ్డలు వచ్చేటట్టు చేశాడు. దేవుడు ఏది కోరుకున్నాడో అది ఆయనకి ఇచ్చేయండి, లేకపోతే మాత్రం ఇచ్చేదాకా దేవుడు వదలడం. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. ఇక్కడ బర్నబాను సౌలును పని కొరకు పంపించండి అన్నాడు. వాళ్ళు ఎంత మంచివాళ్ళు చూడండి. 3వ వచనం, అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇటువంటిది మన జీవితాల్లో ఉన్నదా? ఈరోజు దేవుడు అడుగుతుంటుంటే మనం ముందు పాట పాడుతున్నాం ఏమని? వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చినా చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇచ్చినా చాలునా. కదండి, పాడతాం. ప్రభు వచ్చినప్పుడు సేవకు అడిగాడు అనుకోండి, ఏంటి సేవ చేస్తావా? ఇంత చదువుకొని నువ్వు సేవ చేస్తావా? కొంతకాలం ఉద్యోగం చేయంట. అంటే ఫరో అంటాడు, కొంతకాలం మీరు ఉండండి, కొన్ని ఇటుకలు ఉన్నాయి అవి చేసి వెళ్తురు ఉండండి అంటాడు. మా ప్రభు పిలిచాడు, ఇక ఉండటం సాధ్యం కాదు. రాత్రికి రాత్రే తీసుకొని వచ్చాడు. యాకోబు కూడా ఎప్పుడు వచ్చాడంటే 18 నుండి వాళ్ళ మాంగారు వెనకాల వచ్చాడు. మళ్ళీ వచ్చేసి నువ్వు వెళ్తానంటే నేను సాగనంపుదును కదా, బ్యాండ్ మేళం పెట్టు అంటాడు. నీ బ్యాండ్ మేళం వద్దు బాబు, ప్రభు పిలిచాడు, వెళ్ళిపోతున్నానని వచ్చేసాడు. కాబట్టి మాంగారు అంటాడు, రాత్రికి రాత్రి వచ్చేయాల్సినంత పనే ఉంది అంటాడు. ఇప్పుడు ఏమో నేను బానిస ఆయనకి, ఆయనే వచ్చాడు తనంతట తానే ఇష్టంగా 21 సంవత్సరాలు చక్కగా కొలువు చేయించుకున్నాడు. ఇక టైం వచ్చింది, ప్రభు పిలిచాడు, వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు. అలాగే ఫరో కూడా తరిమాడు 600 శ్రేష్ఠ రథాలు తీసుకొని. కానీ మీకు ఒకటి చెప్తాను, దేవుడు తన సేవకులోనికి పిలిచిన వాడిని మన సేవలో ఉంచుకుందామంటే మనకు తలకాయ నొప్పులు స్టార్ట్ అవుతాయి. దేవుడు ఎవరిని పిలుచుకున్నాడో వారిని మనం అప్పగించాలి. ఈ విధంగా మనం చేయాలి. ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఎంత ఇష్టపూర్వకమైన సమర్పణ మనం ఇందులో చూస్తున్నాం. చూడండి, ఊరికే పాటలు పాడుతాం, నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమి కదండి. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమి పాడతాం. ఇంకేం పాడతాం? సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగాను, ప్రభు అప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నిత్యదవా. కదండి, ఎంత బాగా వాక్యం వింటున్నారు మన పిల్లలు. మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చూడాలి? భవిష్యత్తులో దేవుడు ఒక సేవకుడిగా చేస్తాడేమో అని చూడాలి. కానీ ఇంకా వాళ్ళు మన ఇంజనీర్లనే చూస్తున్నాం, ఇంకా వాళ్ళు డాక్టర్లనే చూస్తున్నాం. ఇంజనీరు పిల్లలు ఇంజనీర్లను చూసుకుంటున్నారు, దేవుని పిల్లలు కూడా ఇంజనీర్లనే చదువుతున్నారంట. మీ వాడు ఏమవుతాడంటే ఇంజనీర్ అవుతాడు. ఒక్కడైనా నా కొడుకు సేవకుడు అవుతాడయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను అని అనట్లే. పిలిస్తే కానీ ఎవరు రాలేరు, కానీ అసలు మనకు ఆ హృదయమే లేదు కదా.
ఎందుకంటే మనకు కూడా భయం ఏంటంటే పొరపాటున ఈడు కానీ పాస్టర్ అయిపోతాడేమో. ఎందుకంటే పాస్టర్ అయిపోయిన తర్వాత చాలామంది అడుగుతారు ఏమని, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. పాస్టర్ అంటే చేతగానోడా అని అంటారేమో. అదంతా ఎందుకని మన పిల్లలు చూస్తున్నప్పుడల్లా వీడు ఇంజనీర్ అయిపోవాలి, చిన్నోడు డాక్టర్ అయిపోవాలి, పాప డాక్టర్ చదివేయాలా, బాబు ఇంజనీర్ అయిపోవాలి. కానీ సేవకి ఇవ్వడానికి ఎవరికి ఇష్టం లేదు. కానీ సమర్పణ చేయము అనే పాట మాత్రం బాగా పాడుతున్నాం. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమి అంటాం కదండి. ప్రభువు మనకు సొంత కుమారుని అప్పగించడానికి వెనుక తీయకపోతే మన కుమారుల్ని ఇవ్వటానికి మనం ఎంత వెనక తీస్తామో చూడండి. ఆ? రాత్రి మేము ఇదే మాట్లాడుకున్నాం కారులో వస్తూ. ఒక సేవకుడు నన్ను సేవకు వచ్చిన కొత్తలో కౌన్సిలింగ్ చేయడానికి మా నాన్నగారు పెట్టారనమాట, కూర్చోబెట్టారు. ఆయన నెల్లూరు నుండి వచ్చాడు. కూర్చొని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, బర్నబాస్ ఒకసారి ఆలోచించే ఎంత బాగా చదువుకున్నావు, మేబీ నీ పట్ల దేవుని చిత్తం సేవ కాదేమో అన్నాడు. అంటే చూడండి, చదువుకున్న మనం సేవకు రావడానికి ఎవరు ఇష్టపడలేదు. కానీ అసలు దేవుడు ఎందుకు చదివించుంటాడు? ఆ మోషే మందను ఎందుకు మేపమని చెప్పుంటాడు? ఆ యాకోబు తన మామ మందను, లాబాను మందను ఎందుకు మేపమని ప్రభు ఇదంతా అనుమతించాడు కదండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? రేపొద్దున ఆయన సేవలో మనం ఈ అనుభవాలతో సాగిపోవటానికి. అర్థమవుతుందా? అంతేగాని మనం ఏదో బాగా చదువుకున్నామని సేవకు నేను సేవకు ఎలా వస్తాను అనని, మన పిల్లల్లో సేవకుడు ఎలా అవుతాడని ఇట్లా మనం ఆలోచన చేయకూడదు. కాబట్టి ప్రేమతో తల్లిదండ్రులకి ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ కానీ ప్రభు పిలిస్తే ప్రత్యేకపరచండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి పంపించారంటే వాళ్ళు ఎంత ఇష్టపూర్వకంగా ఈ పని చేశారో చూడండి. సేమ్ మోషేని దేవుడు పిలిచాడు, కానీ ఆ సేవా పిలుపుకు తన భార్య ఒప్పుకోవట్లేదు. బ్రదర్స్కి సిస్టర్స్ చాలామంది ఎలాగే తయారవుతున్నారు. సిస్టర్స్ అందరూ కూడా సేవ చేస్తే ఎలాగండి, సేవ చేస్తే ఎలాగండి అని అంటున్నారు. కానీ మనం ఈ ఉదయకాలం తెలుసుకుందాం, ప్రభు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వారిని అప్పగిద్దాం. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ఆమేన్. 134 కీర్తన నుంచి ప్రభు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఇది యాకోబు గారి గురించి మాట్లాడుతూ ఆయన జీవితంలో ఏర్పడినటువంటి పరిస్థితుల్లో తల్లి గర్భమందే ఆయన పిలిచి ప్రత్యేకించుకుని ఏర్పరచుకున్న వారి విషయంలో జరిగే పరిస్థితులను యాకోబు గారి విషయంలో, అలాగే మోషే గారి విషయంలో, అలాగే దావీదు గారి విషయంలో, అపోస్తలుడైన పౌలు గారి విషయంలో అన్ని విషయాలు కూడా జ్ఞాపకం చేస్తూ పిలిచి ప్రత్యేకించుకున్నవారు వెనక్కి తిరిగినప్పుడు కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వారిని ఏ విధంగా సరిచేసి తన పరిచర్కి ఏ విధంగా ఉపయోగించుకుంటాడో దేవుడు ఈ యొక్క అధ్యాయం నుంచి నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మరి ఆదిలాబాద్ సంఘ నాయకుడు ప్రియులు ప్రశాంత్ గారికి మరి గడిచిన రాత్రి మరి తలకు మరి యాక్సిడెంట్ వల్ల మరి ఇంజరీ అయింది కాబట్టి ఆదిలాబాద్ నుంచి మరి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి తీసుకొచ్చారు. సిటీ స్కాన్ పంపించారు. తర్వాత మరి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆయన మరి సంపూర్ణ స్వస్థత వరకు మరి మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా మరి ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం కోడిక ముగింపు చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయండి. అయ్యారు నేను ప్రార్థన చేస్తానండి ఈవిడ రజక రమ్మని. అమ్మా చెయ్యమ్మా.
చేయాలి. పరిశుద్ర యేసయ్య నీకే స్తోత్రం 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 ప్రభా. నువ్వు ఈ రోజు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నీ యొక్క సేవకుడైన యాకోబును మా ఎదుట ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి నీ సేవకుడైన యాకోబు తండ్రి ప్రభా ఏ రీతిగా నీ సన్నిధానంలో ప్రభా రాత్రంతా నిలిచుండి ప్రభా నీ పాదాల యొద్ద గడిపాడో తండ్రి ప్రభా మరుసటి రోజు విజయాన్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో కూడా ప్రభా అనేక మార్లు ప్రభా ఎన్నో ప్రభా పరిస్థితులు ఉన్నప్పటినీ కూడా ప్రభా నీ యొక్క పాదాల చెంత ప్రభా మేము ఉన్నప్పుడు తండ్రి మాకును కూడా సహాయం చేసేదేవా నీకే స్తోత్రములు తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా నువ్వు మా ఎడల చూపించిన కృపను నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా నేను యాకోబును ప్రేమించుతున్నావు తండ్రి ప్రభా. మా ఎడలను కూడా ప్రభా నీ కృపని నీ ప్రేమని చూపించి ఈ యొక్క విశ్వాస సంబంధమైన ఏర్పాటులో ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇది మా వలన కలిగినది కాదు తండ్రి, కేవలం నీ కృపను బట్టే ప్రభా నీ మమ్మల్ని ప్రేమించినందుకు నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అవును ప్రభా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్ని ప్రభా నువ్వు ఎలా చేసి మమ్మల్ని సరి చేస్తావు తండ్రి. సరి చేసిన తర్వాత ఇంకా నువ్వు ఘనముగా వాడుకునే దేవుడు తండ్రి. అవును ప్రభా మోషేని ప్రభా యేసయ్య 40 సంవత్సరాలు ప్రభా ఆ యొక్క గొర్రెల మందను కాచుచుండగా ప్రభువా యేసయ్య తండ్రి మీరు ఎంతగానో క్రమశిక్షణలో ప్రభు ఉంచి ప్రభు తర్వాత ప్రభు 80 తర్వాత అత్యధికంగా వాడుకున్నారు తండ్రి. అవును ప్రభా లోకము దృష్టిలో 80 తర్వాత అయితే మా యొక్క ప్రభా తండ్రి సమయం అంతా గడిచిపోయినప్పుడు అయినప్పటినీ కూడా రెట్టింపు సేవను ప్రభా అద్భుతమైన సేవను జరిగించారు నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రభా ఒక్కొక్కసారి ప్రభా మా జీవితంలో ప్రభా కొన్ని జరిగిన పరిస్థితులను బట్టి ప్రభువా తండ్రి ప్రభు ఇది ఎలా జరుగుతుందని మేము అనుకున్నా ప్రభువా యేసే ఘనముగా వాడుకునే దేవుడు తండ్రి. అవును ప్రభువా మీరైతే మేము మరల తిరిగి బేతేలుకు వెళ్ళాలని కోరుకున్నారు తండ్రి. ఉన్న పరిస్థితిని పద్దనరాముకు వెళ్ళాలని అలాగే ప్రభు యెరూషలేముకు తిరిగి వెళ్ళాలని. అవును తండ్రి పైన నీ శక్తి పొందే వరకు మీరు యెరూషలేము నిలిచి ఉండాలన్నావు తండ్రి. అవును తండ్రి నీ శక్తిని ప్రభు మాకు దయచేయండి ప్రభు. నీ సన్నిధానంలో నీ వాక్యంలో నీ ప్రార్థనలు ఎదిగే కృపని దయచేయండి ప్రభు. రాత్రి అంతయ్య కూడా నీతో గడిపే అనుభవాన్ని దయచేయండి ప్రభా. తండ్రి యాకోబు ఎలాగైతే రాత్రంతా గడిపినప్పుడు తండ్రి ఉదయమునకు ప్రభా తండ్రి కోపముతో ఉన్న తండ్రి ప్రేమను చూపించాడు తండ్రి. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు తండ్రి. యేసయ్య తండ్రి మా పరిస్థితులను కూడా తండ్రి క్లిష్టమైన పరిస్థితులను సహితం ప్రభా మాకు అనుకూలమైన పరిస్థితులుగా చేసే శక్తి ప్రభా తండ్రి ప్రభా ప్రార్థనకు ఉందని గుర్తు చేశారు తండ్రి. వాక్యమునకు ఉందని గుర్తు చేశారు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా మంచి గృహ నిర్వాహకత్వంలో ప్రభు మేము ఉన్నాము తండ్రి. కాబట్టి మంచి గృహ నిర్వాహకుల వలె ఉండే కృప దయచేయండి ప్రభా. ఆత్మ వరముల ఆత్మ ప్రత్యక్షలతో నింపి నడిపించండి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా ఏ సమయంలో ఎక్కడ ఉండాలో బోధించే దేవుడు తండ్రి, ఎలా ప్రవర్తించాలో బోధించే దేవుడు తండ్రి. అవును ప్రభు అనేకమైన ఆశలు వెనక లాగుతూ ఉండొచ్చు తండ్రి. అవును తండ్రి యాకోబు మామగారు వచ్చి మరలా తిరిగి రమ్మన్నాడు తండ్రి. అయినప్పటినీ కూడా వెనుదిరిగి చూడకుండా ప్రభా తను ప్రభు నువ్వు చెప్పిన చోటకే వచ్చారు తండ్రి. అవును ప్రభు మేము కూడా ఒకసారి విడిచిపెట్టి మమ్మల్ని తిరిగి మళ్ళీ రమ్మంటాయి తండ్రి లోకంలోకి. కానీ ప్రభు వాటిని విడిచిపెట్టి ప్రభు నీ కొరకు ముందుకు సాగి కృపని దయచేయండి ప్రభు. నీ సేవకు మా బిడ్డలను సమర్పించుకునే కృపని దయచేయండి ప్రభు. నేటి కాలం ప్రతి ఒక్కరూ కూడా గొప్ప పరిస్థితిలోకి వెళ్ళాలి, మరి మా బిడ్డలు ఉన్నతమైన భవిష్యత్తులోకి వెళ్ళాలనుకుంటున్నారు. కానీ నీ సేవకులుగా అవ్వాలని అతి తక్కువ మంది అనుకుంటున్నాం తండ్రి ప్రభు. మా బిడ్డలు నీ సేవకులుగా ఉండాలి తండ్రి. అవును తండ్రి మీరు వారు పిలుచుకుంటేనే మీ సేవకులు అవుతారు తండ్రి. వారిని సేవకు వాడుకోండి తండ్రి ప్రభా. నీ ఘనమైన సేవకులుగా వాడుకోండి ప్రభా. యాకోబు నీ సేవకుడు అన్నావు తండ్రి. అవును ప్రభా మా బిడ్డలను కూడా నీ సేవకులుగా వాడుకోండి ప్రభా. నీకంటూ ప్రతిష్ఠించే కృపను దయచేయండి ప్రభా. నీకంటూ ప్రతిష్ఠించిన వారి మీద నీ కృప ఎల్లప్పుడూ ఉంటుందన్నారు ప్రభా. దయచేసి మా బిడ్డలు నీ సేవకులుగా వాడుకోండి ప్రభా. తండ్రి ప్రభా తండ్రి అనేక మంది ప్రభా ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తున్నామేమో తండ్రి ప్రభా. ఇక్కడి నుంచి అన్న నీ మీదే మా దృష్టి పెట్టుకునే కృపని దయచేయండి ప్రభా. నీ సేవకులుగా నీ మందిరంలో రాత్రి అంతా నిలిచుండే వారిగా ఉంచండి ప్రభా. ఎన్ని వెనక అవకాశాలు లాగినా తండ్రి వాటిని విడిచిపెట్టి ప్రభా యాకోబు ఎలాగైతే ముందుకు సాగాడు, మోషే ఎలాగైతే ముందుకు సాగాడు అలాగే సాగి కృపని దయచేయండి ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయండి ప్రభా. మర్చిపోకుండా జ్ఞాపక శక్తిని దయచేస్తున్నారు స్తోత్రములు తండ్రి. దినదినము కూడా ప్రభా ఆత్మ ప్రత్యక్షతలు ఎందు ప్రభా మేము
ఎదిగే కృపని దయచేయండి ప్రభా. తండ్రి వృద్ధి దయచేసేవాడు మీరే తండ్రి ప్రభా. సహాయం చేసేవాడు మీరే తండ్రి ప్రభా. ఆశీర్వదించేవారు మీరే తండ్రి. శాశ్వత జీవం అనుగ్రహించేవారు మీరే తండ్రి. అనుదినము కూడా ప్రభా శ్రేష్టమైన వర్తమానముల చేత పోషిస్తున్న దేవుడు నీవే తండ్రి ప్రభా. తండ్రి ప్రభా సహాయం చేయండి ప్రభా. తండ్రి ప్రభా ఆదిలాబాద్ యొక్క సంఘ నాయకుల్ని ప్రభా యేసయ్య తండ్రి ప్రశాంత్ అన్న గారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తనున్న స్థితి నుండి ప్రభా మీరు ఆరోగ్యకరమైన స్థితిలోకి ప్రభా బిడ్డను లేవనెత్తండి ప్రభా. తండ్రి ప్రభా యొక్క ఇంజురీని ప్రభా తండ్రి ఆ యొక్క తలకు తగిలిన గాయమును స్వస్థపరచండి ప్రభా. ఆ బాబా సిటీ స్కాన్ నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి ప్రభా. నీ సేవకుడిని బలపరచండి ప్రభా. నీ సాక్షిగా ప్రభా వాడబడే కృపని దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా ఎంతగానో ప్రభా ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ లో కానీ ప్రభా సేవలో కానీ ప్రభా తండ్రి అత్యంత ప్రభా తండ్రి ఉత్సాహం కలిగి ప్రభా యవ్వనస్తులుగా ఉండి ప్రభా నీ పరిచర్ని ముందుకు సాగిస్తుండగా ప్రభా దయచేసి ప్రభా నీ సేవకుడిని ముట్టి స్వస్థపరచండి లేవనెత్తేవాడు తండ్రి ప్రభా. తండ్రి ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. ఏ యొక్క ప్రదేశానికి దెబ్బ తగిలిందో ప్రభా స్వస్థపరచండి. బ్రెయిన్కి ఎలాంటి ఇంజురీ లేకుండా సహాయం చేయండి ప్రభా. అలాగనే ప్రభా నీ సేవకుడిని బలపరచండి. ఎన్నో పరిచర్యలు ఎంతో భారసహితమైన పరిచర్యలు జరిగిస్తుండగా మీరు బలపరుస్తున్నారు. స్తోత్రములు తండ్రి. అటువంటి సేవకునికి ప్రభా మేమందరూ కూడా ప్రభా సపోర్ట్ గా ఉండే కృపని దయచేయండి ప్రభా. త్వరలో జరగబోతున్న ప్రభా యేసయ్య తండ్రి నవంబర్ మాసంలో డిసెంబర్ మాసంలో జరుగుతున్న క్రిస్మస్ ప్రార్థనలన్నీ కూడా మంచిగా జరిగే కృపని దయచేయండి ప్రభా. పెద్దాపురం కాన్ఫరెన్స్ ను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఘనంగా మీరు జరిగించండి ప్రభా. తండ్రి స్థలం సిద్ధపరుస్తున్నారు. స్తోత్రములు తండ్రి. కావలసిన సౌకర్యములన్నీ కూడా మీరు సిద్ధపరచండి ప్రభా. తండ్రి మంచి అనుకూల వాతావరణం ఇస్తున్నారు. స్తోత్రములు తండ్రి. ప్రభా నీ యొక్క విశ్వాస సంబంధమైన ఏర్పాట్లను ప్రతి సేవకుని దీవించండి ప్రభా. ప్రతి సంఘ బిడ్డని కూడా దీవించండి ప్రభా. జూమ్ మీటింగ్ లో చేరువచ్చిన వారందరినీ కూడా దీవించండి ప్రభా. నీ తట్టు ప్రభున ప్రభా ఇంకనో తిరిగి ప్రభా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే కృపని దయచేయండి. నువ్వు మాకు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి మరొకసారి ప్రభు బిడ్డల ప్రతిష్ఠిత కోసం ప్రభు మాట్లాడారు తండ్రి ప్రభా. మేము ఇంకనూ ప్రభు వెనకడుగు వేస్తున్నాము తండ్రి బిడ్డల విషయంలో. దయచేసి మా బిడ్డలు నీ కొరకు వాడబడే కృపని దయచేయమని మరొకసారి నువ్వు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఏం ప్రార్థన చేసినా మరి కుమార్తె సత్యరాణి గారికి అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగించారు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ఇప్పుడు అయిపోయింది జూమ్.